మనకు ఎస్ఎస్సి 2019 జనరల్ సైన్స్ పేపర్ 1లో మనకి ఈరోజు 23 తారీఖున ఈరోజు 26/3/2019 రోజులో ఎగ్జామ్ అయింది. అయితే ఈ పేపర్ను ఒకసారి మనం విశ్లేషణ చూసినట్టయితే మరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను ఈ పేపర్ని ఏ విధంగా సాల్వ్ చేశారు, పేపర్ యావరేజ్ ఏ విధంగా ఉంది, మరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే మనకు 1 మార్క్ క్వశ్చన్స్ 7 ఇవ్వడం జరుగుతుంది. అట్లనే 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు 6 ఇవ్వడం జరుగుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే 1 మార్క్ క్వశ్చన్ చూసినట్టయితే మిథ్యా ప్రతిబింబము నిజ ప్రతిబింబం మధ్య భేదాలు అన్నాడు. మిథ్యా ప్రతిబింబం అనేటువంటిది మనకు ఇక్కడ నిజ ప్రతిబింబం అన్నాడు. ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే మనకు ఎక్కడ ఇవ్వడు అంటే మనకు మిథ్యా ప్రతిబింబాలు నిజ ప్రతిబింబాలు దర్పణాలు ఏర్పడతాయి, కటకాలు ఏర్పడతాయి. ఇక్కడ కటకము దర్పణం ఏమీ ఇవ్వడు, కానీ మిథ్యా ప్రతిబింబము నిజ ప్రతిబింబం మధ్య భేదాలు ఏమడు. ఇక్కడ మనకు మిథ్యా ప్రతిబింబాలు ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే మనకి ఇవి నిటారుగా ఏర్పడతాయి. మనం చూసినట్టయితే మనం కటకాలు తీసుకున్నా లేదా దర్పణాలు తీసుకున్నా కూడా ఇవి మిథ్యా ప్రతిబింబాలు నిటారుగా ఏర్పడతాయి. అదే నిజ ప్రతిబింబాలు తీసుకున్నట్టయితే మనకు తలక్రిందులుగా ఏర్పడతాయి, అంటే ఇవి కూడా నిజ ఏర్పడతాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీటిని మిథ్యా ప్రతిబింబాలను మనము కంటితో చూడగలము. ఇందులో అయితే ఏంటంటే కంటితో చూడలేము, వీటిని తెర మీద పట్టలేము. ఇట్లా మనము ఒక 3-4 పాయింట్స్ డిఫరెన్సెస్ రాస్తే మనకు అయిపోతుంది. మిథ్యా ప్రతిబింబము నిజ ప్రతి మధ్య భేదాలు మనకు రాయమన్నాడు 1 మార్కులో, కాబట్టి ఒక 2-3 డిఫరెన్సెస్ రాస్తే అయిపోతుంది. మినిమము ఈ 3 కూడా విద్యార్థులు రాసి ఉంటారు. అట్లనే రెండో క్వశ్చన్ ఏంటంటే క్రింది ఇచ్చిన కిరణ చిత్రం పూర్తి చేయమన్నాడు. ఇది మనకు బుక్లో ఉంది, కటకాలలో ఉంది. ఇది మనకు బొమ్మ బుక్లో ఏముంటుందంటే ఇది కొంచెం రివర్స్లో ఉన్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ కూడా దీన్ని కూడా సేమ్ ఆ విధంగా రాసుకుంటే ఏం లేదు, సింపుల్గా మనకు అక్కడ ఏముందంటే కొంత కోణం చేస్తూ కుంభాకార కటకంలో కొంత కోణం చేస్తూ వచ్చేటటువంటి కాంతి కిరణాలు అవి ఈ కటకం మీద పడ్డ తర్వాత మనకు అవి నాభియ తలంపై ఏదో ఒక బిందు వద్ద అవి చేరుకుంటాయి అనేటువంటిది ఉంది. మనకు ఒక బిందు వద్ద కేంద్రీకరించబడి ఇప్పుడు ఇవి కూడా సేమ్ మనం ఇక్కడ సింపుల్గా ఏం లేదు, విద్యార్థి ఇట్లా ఎఫ్వి మీద ఒక గీత గీసుకొని ఇక్కడ ఏనో ఒక పాయింట్ దగ్గర వీటినన్నింటినీ ఈ విధంగా కలిపితే మనకు మార్కు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు నాభియ తలంపై ఏదో ఒక బిందు వద్ద మనకు కేంద్రీకరించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంత పూర్తి చేస్తే మనకు 1 మార్క్ రావడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో మరి ఇంత రాస్తే కూడా ఇది నిటారుగా ఉంటాయి, ఇవి తలకిందులుగా ఉంటాయి అని రాసి ఇవి కంటితో చూడగలము, ఇవి చూడలేము, తెర మీద పట్టగలము. ఇట్లా రాస్తే మనకు ఈజీగా విద్యార్థిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే 1 మార్క్ రావడం జరుగుతుంది. అట్లనే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గోళాకార దర్పణాల యొక్క ఉపయోగాలు. ఇక్కడ గోళాకార దర్పణాలు అన్నప్పుడు మనకి ఏమున్నాయంటే 2 ఉంటాయి. కుంభాకార దర్పణం ఉంటుంది, పుటాకార దర్పణం ఉంటుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఒకటి దీనిలో ఒకటి రాసిన కూడా మనకు అంటే 2 రాయన్నాడు. కాబట్టి గోళాకార దర్పణాల్లో మనకు కుంభాకార పుటాకార దర్పణాలను దృష్టిలో పెట్టుకొని మనకు 2 యూజెస్ రాస్తే అయిపోతుంది. సింపుల్గా ఒకటి ఏంటంటే మనకు ఈ దర్పణాలలో కుంభాకార దర్పణం తీసుకున్నప్పుడు మనకు రియల్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తాం. అంటే వాహనాలలో సైడ్ అద్దం అంటాం, వాహనాలలో మనకు సైడ్ అద్దముగా ఉపయోగిస్తాం. అట్లనే ఇంకోటి ఏంటంటే ఈ పుటాకార దర్పణం తీసుకున్నప్పుడు అదే వాహనంలో మనకు హెడ్ లైట్స్లలో ఉపయోగిస్తారు. అట్లనే దంత వైద్యులు కూడా ఉపయోగిస్తారు. ఇట్లా మనకు బుక్లో ఒక 3-4 ఉన్నాయి. అందులో నుంచి ఏ 2 రాసినా కూడా మనకు 1 మార్క్ రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ దర్పణాన్ని పూర్తిగా నీటిలో ఉంచినప్పుడు దాని అభ్యంతరం మారుతుందా అన్నాడు. ఇక్కడ మారుతుందా అన్నటువంటిది మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మనకు బుక్లో అయితే లేదు, టెక్స్ట్ బుక్లో దర్పణాల గురించి ఇది లేదు. కటకాలలో ఉంది. కటకాలు ఏంటంటే కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని అభ్యంతరం మారుతుంది, అంటే పరిసరాలపై ఆధారపడుతున్నటువంటిది మనకు ఉంది. ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాస్తాడు. కాబట్టి అక్కడ మారుతుందా అంటే మారుతుందని రాస్తాడు, అది పరిసరాలపై ఆధారపడుతుందని రాస్తాడు. అయితే మనకు మన ఎగ్జామ్లర్ ఇచ్చింది కాబట్టి మరి ఒకవేళ సేమ్ ధర్మాలు ఉంటేనేమో మారుతుంది పరిసరాలపై ఆధారపడుతుంది రాస్తే మార్క్ వస్తుంది, లేదా అది మారకుంటే మారదు అని రాస్తే కూడా మనకు వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఇదేమో అక్కడ బుక్కులు ఏముందంటే కటకాలలో ఉంది, ఇది దర్పణం ఇచ్చాడు.
సేమ్ ఉంటేనేమో సేమ్ రాస్తే మార్క్ వస్తుంది. ఈ విద్యార్థులు అయితే ఎక్కువ మొత్తంలో మనకు వాళ్ళ బుక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంతవరకు రాస్తుండొచ్చు. మరి అది ఎగ్జామ్ పేపర్స్ మనకు రేపు వాళ్ళు కీ ఇచ్చిన తర్వాత దాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను, చూద్దాం. నెక్స్ట్ ఇదొక్కటి మనకి ఈ క్వశ్చన్ ఒకటి ఏంటంటే అప్లికేషన్ క్వశ్చన్ మన బుక్లో కూడా లేదు. నెక్స్ట్ గృహాల విద్యుత్ వలయంలో విద్యుత్ ఉపకరణాలను శ్రేణుల్లో కలిపితే ఏం జరుగుతుంది అంటుంది. శ్రేణుల్లో కలిపినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు ఇళ్ళల్లో అన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి. అంటే ఏ దానికి కట్టుకలు దానికి ఉంటాయి మనకు తెలుసు. అయితే ఇక్కడ విద్యార్థి ఇక్కడ ఏమనంటే శ్రేణులో కలిపితే ఏమైతే అంటే మనకు మధ్యలో ఒక బల్బు పోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని బల్బులు కూడా చెడిపోవడం జరుగుతుంది. అంటే వెలుగవేయమాట అంటే వలయము కట్ అవుతుంది, వలయము తెగిపోతుందని రాసిన, లేకుంటే మిగతా బల్బులు కానీ మిగతా ఫ్యాన్లు కానీ అవన్నీ కూడా నడువయ్యని రాసిన కూడా మనకు మార్క్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీథేన్ అణువు యొక్క ఆకృతిని గీమనుడు. ఇది మనకు బుక్లో ఉన్న క్వశ్చనే. మీథేన్ అన్నప్పుడు సింపుల్గా మనం ఈ విధంగా రాసుకుంటాము. సి ఒకటి ఇట్లా పెట్టి ఇక్కడొక హెచ్చు, తర్వాత ఇక్కడొక హెచ్చు, తర్వాత ఇక్కడొక హెచ్చు, తర్వాత ఇక్కడొక హెచ్చు, ఈ విధంగా గీస్తే మనకు మార్కులు అనుకోవడం జరుగుతుంది. దీంట్లో బంధకోణం అడిగిండు. బంధకోణము 109 డిగ్రీల 28 సెకండ్లు ఉంటుంది. ఇది రాస్తే మనకి ఈజీగా 1 మార్క్ అవడం జరుగుతుంది. ఈ 7 క్వశ్చన్స్లలో ఒకటో క్వశ్చన్ ఈజీ ఉంది, బుక్లో ఉన్నది ఉంటుంది. ఇది పటం ఈ విధంగా వస్తే 1 మార్క్ వస్తుంది. ఇది ఉపయోగాలు సైడ్ అద్దాల వల్ల, తర్వాత ముందలు ఉన్నటువంటి హెడ్లైట్స్లలో రాసిన వస్తుంది, అట్లనే దంత వైద్యులు రాసిన కూడా వస్తుంది. ఇది ఒక్కటి 4వ క్వశ్చన్ మాత్రము మరి మనకు కటకాలలో ఉంది, దర్పణాలలో సేమ్ లేదు, కానీ ఇక్కడ దర్పణాలు మారకపోవచ్చు. మరి ఎగ్జామ్స్ మనకు అయిన తర్వాత కీ పేపర్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా దీని ఆన్సరు. ఇక ఇదైతే మనకు తెలుసు, శ్రేణిలో కలిపినప్పుడు వలయం తెగిపోతుంది, లేకుంటే మిగతా ఉన్నటువంటి టీవీ కానీ లేకుంటే ఏమైనా అవి ఉంటే అవి నడువయని రాస్తే సరిపోతుంది. ఇక మీథేన్ అణువు ఈ విధంగా గీస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం లెంత్ క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ మనకు 3,7 డైబ్రోమో 4,6 డైక్లోరో ఆక్టు. ఇక్కడ ఆక్టు మీద మనం చూసిన తర్వాత 5 మీద ఒక ఈన్ ఉంది, 1, 2 మీద డైవోల్ ఉంది. ఇది మనకు కొంచెం లెంతీ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఒక్కసారి పిల్లవాళ్ళు ఈ విధంగా వేసినా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏముందంటే మనకు ఇక్కడ ఆక్టును చూసుకోవాలి. ఆక్టును చూసుకుంటే ఆక్ట్ అంటే 8, కాబట్టి 8 కార్బన్లు ఫస్ట్ రాసుకోవాలి. వరుసగా ఈ విధంగా 8 కార్బన్లు ఈ విధంగా మనకు రాస్తే మనకు విద్యార్థి కొంతవరకు రాయడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా 8 కార్బన్లు వరుసగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అక్కడ ఏమి ఇచ్చింది మనకు ఒక్కొక్కటి చూసుకోవాలి, ప్రిపరేస్ ఏమన్నా చూసుకోవాలి. ఇక్కడ నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8 కార్బన్లు ఈ విధంగా రాయాలి. రాసిన తర్వాత నెంబర్స్ మనకు ఇక్కడ క్వశ్చన్లు ఏమిటంటే ఓల్ ఇచ్చిండు. ఓల్ అంటే ఓహెచ్, ఓహెచ్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు వీటికి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఒక ఓహెచ్ ఇచ్చుకోవాలి, తర్వాత 2 మీద కూడా ఒక ఓహెచ్ ఉంది. ఇవి ఇప్పుడు వీటికి నెంబర్స్ ఇచ్చుకున్నట్టయితే చూడండి, ఇది 1 వస్తుంది, ఇది 2 వస్తుంది, ఇది 3, ఇది 4, ఇది 5, 6, 7, 8 ఇవి కార్బన్ నెంబర్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు 3 మీద 7 మీద ఒక బ్రోమో ఉంది. 3 అంటే ఇక్కడ ఒక బిఆర్ రాసుకోవాలి, బ్రోమో అంటే. తర్వాత 7 మీద ఒక బిఆర్ రాసుకుంటాం. నెక్స్ట్ ఏమన్నాడు 4, 6 క్లోరో, 4 మీద ఒక క్లోరిన్ రాయాలి, తర్వాత 6 మీద కూడా ఒక క్లోరిన్ రాయాలి. రాసిన తర్వాత ఇంకేముంది మనకు 5 మీద మనకు ఏముంది ఈనుంది. 5 అంటే ఇక్కడ ఇది లెక్కకు వస్తుంది కాబట్టి దీనికి డబల్ బాండ్ ఇచ్చాలి. ఇది ఇచ్చిన తర్వాత మిగతా అన్ని మనము హైడ్రోజన్తో నింపాలి. ఇక్కడ మనకు కార్బన్ చుట్టుముట్టు 4 ఉండాలి కాబట్టి ఇక్కడ ఎన్ని 2 వచ్చినాయి, ఇంకా 2 కావాలి కాబట్టి ఇక్కడ ఒక 2 హెచ్లు ఉంటాయి. ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది. ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ కూడా మనకు ఒక హెచ్ ఉంటుంది. ఇక్కడ 4 అయిపోయినాయి, దీనికి ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది, దీనికి ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ రాయాలి, 3 రాస్తే అయిపోతుంది. ఈ విధంగా రాస్తే మనకు 1 మార్క్ అనుకుంటుంది వస్తుంది. కాబట్టి మొత్తం మీరు టోటల్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీనే. ఒక 4వ క్వశ్చన్ ఒకటి మరి విద్యార్థిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే విద్యార్థి మారుతుంది అని రాయొచ్చు. మరి ఎగ్జామ్లో మనకి ఏ విధంగా ఇస్తారో చూద్దాం, దాని ఎగ్జామ్ మంచి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 2 మార్క్స్లో చూసినట్టయితే మనకు 2 మార్క్స్లలో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చిందంటే వాషింగ్ సోడా యొక్క ఏవైనా 4 ఉపయోగాలు అన్నాడు. మనకు ఇది ఆమ్లాల క్షారాల లవణాలు ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా
మనం రాసుకున్నట్టయితే ఇది గృహ అవసరాలకు ఉపయోగిస్తారని ఒక పాయింట్ రాయొచ్చు, తర్వాత పరిశ్రమలో ఉపయోగిస్తారని ఒక పాయింట్ రాయొచ్చు, తర్వాత నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగిస్తుంది అని రాసుకోవచ్చు. అట్లనే బోరాక్స్ కూడా తయారీలో కూడా దీన్ని వాడతారు. ఇవి మనకు జనరల్ క్వశ్చన్ కాబట్టి ఇది విద్యార్థి రాయగలుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మనకు తిప్పించినటువంటి క్వశ్చన్ అంటే Na ప్లస్ Cl మైనస్ల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయమన్నాడు. ఇక్కడ Na ప్లస్ తీసుకున్నట్టయితే ఇది మనకు దాని పరమాణు సంఖ్య ఎంత ఉంటుంది అంటే Naకు మనకు 11 ఉంటుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అది ఏం చేసింది ఇచ్చేసినప్పుడు ఇప్పుడు ఏమైతే అంటే దాన్ని 10 అయిపోతుంది. 10 అయినప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసినట్టయితే Na ప్లస్ తీసుకున్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్ను ఇచ్చేసింది, అప్పుడు 10 అవుతుంది కాబట్టి దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p6 ఈ విధంగా రాస్తే మనకు ఒక మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లోరిన్ది ఫస్ట్ 17 ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నప్పుడు మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటే మనము 18 దృష్టిలో పెట్టుకొని రాయాలి. 18 దృష్టిలో పెట్టుకొని రాసినట్టయితే అప్పుడు 1s2 2s2 2p6 3s2 3p6 ఈ విధంగా రాస్తే మనకు దీనికి ఒక మార్క్ వస్తుంది. మనకు ఇక్కడ దీనికి ఒక మార్క్ వచ్చి 2 మార్క్స్ వస్తుంది. అట్లనే నెక్స్ట్ క్వశ్చను ఇక్కడ ఐర్సెడ్ ప్రయోగం నిర్వహించడం కావాల్సిన పరికరాల జాబితా రాయమన్నాడు. ప్రయోగంతో తీసుకొస్తున్నటువంటి జాగ్రత్తలు రాయమన్నాడు. ఇక్కడ ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు మనకు తెలుసు, ఇది కూడా బుక్లో ఉంది. ఇది ఆల్రెడీ రన్నింగ్ క్వశ్చన్ కాబట్టి అక్కడ మనకు థర్మోకోల్ షీటు 2 కర్ర ముక్కలు వాటి మీద వేయడానికి రాగి తీగే, తర్వాత ఒక బ్యాటరీ, ఒక కీ, తర్వాత దిక్సూచి ఇవి అయితే మనకు సరిపోతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏం రాసుకోవచ్చు అంటే విద్యార్థి అయితే ఈజీగా అక్కడ వాటిని శ్రేణుల్లో కలపాలి, అయస్కాంతాన్ని ఒక మంచి తీసుకోవాలి, దాన్ని అంటే ఇట్లా ఇరికినట్లు ఉండదు, అట్లా జనరల్ వర్మ్ రాసిన కూడా ఇది మార్కు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చను మనం చూసినట్టయితే పట్టికను పరిశీలించి జవాబు రాయమడు. ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చిండు. 1s2 2s2 2p6 3s2 3p6 ఇచ్చిండు. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఇచ్చిండు. 1s2 2s2 2p6 3s2 3p6 ఇచ్చిండు. ఇక్కడ దీంట్లో బట్టి ఇక్కడ వెలెన్సీలో 2 ఎలక్ట్రాన్ల మూలక పరిమాణం. ఇక్కడ వెలెన్సీలో చూసినట్టయితే ఇది ఉంది. ఈ మొత్తం చూసినట్టయితే మనకు 20 అయినాయి కాబట్టి 20 పరమాణు సంఖ్య ఉన్నటువంటి దాని పేరు రాస్తే అయిపోతుంది. మనము 20 తెలుసు, మనకు కాల్షియం రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ది 3వ పీరియడ్ 5వ గ్రూప్కి చెందిన మూలకం పిరమిడ్. 3వ గ్రూప్ 5వ పీరియడ్ అంటే మనకు 15 నెంబర్ వస్తుంది. ఇది ఇక్కడ ఇది 15 ఉంది కాబట్టి దీని పేరు పాస్పరస్ రాస్తే మనకు మార్క్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది సింపుల్గా మనకు పట్టిక లోపల హెచ్చుట. నెక్స్ట్ అశ్వదృష్టి దోషాన్ని సరిచేటకు చూపు కిరణ చిత్రాన్ని గీమన్నాడు. ఇది మనకు విద్యార్థులు ఈజీగా గీస్తారు. మనకు కంటి లోపల మనకు ఈ విధంగా రేస్ వచ్చి ఇక్కడ పడ్డాలి అంటే మనకు ఇక్కడ నుంచి 3 రేస్ తీసుకుంటాము. ఇక్కడ దీంట్లో కటకం ఉంటుంది. ఈ విధంగా రావాలి అని అన్నప్పుడు ఇక్కడ మనకు ద్విపుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం. ఇంత గీస్తే మనకు మార్క్ వచ్చింది. అంటే ఏమన్నాడు ఇక్కడ దోషాన్ని సరిచేయుటను చూపడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక పటం వేసేస్తే అయిపోతుంది. ఈ కాంతి విక్షేపణము పరిక్షేపణం జరగకపోతే ఏమన్నాడు అంటే వీటి యొక్క ఉపయోగాలు మనకి ఏమైనా తెలుసుకుంటే అయితే మనకు దీనికి ఆన్సర్ అయ్యచ్చు విద్యార్థి. ఇక్కడ విక్షేపణం అంటే మనకు ఇంద్రధనస్సు ఏర్పడదు. మామూలుగా విక్షేపణం నుంచి ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అదే పరిక్షేపణం చెందంటే మనకు ఈ ఆకాశం నీలి రంగులు ఏర్పడము, ఉదయం సాయంత్రం ఎర్రగా ఏర్పడము, ఇది మనకు జరుగుతుంది. అదే మధ్యాహ్నం తీసుకున్నట్టయితే తెల్లగా ఉంటుంది. అవి జరగాయి అని రాస్తే మనకు అయిపోతుంది. విక్షేపణం అన్నప్పుడు విబ్జియాలు ఏర్పడదు. పరిక్షేపణం అన్నప్పుడు మనకు సముద్రము నీలి రంగులో కనిపించడము, అట్లనే ఆకాశం నీలి రంగులో కనిపించడము, అదే సూర్యుడు మనకు మిట్ట మధ్యాహ్నం అయితే తెల్లగా కనిపించడము, ఉదయం సాయంత్రం అయితే ఎర్రగా కనిపించడము, అవి జరిగాయని రాస్తే సరిపోతుంది. మనము కలర్స్ చూడకపోతే మనం రాసిన కూడా సరిపోతుంది. కాబట్టి ఇది అప్లికేషన్ క్వశ్చన్ కాబట్టి ఆ విధంగా రాస్తే కూడా మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 7 నెక్స్ట్ బిట్ చూసినట్టయితే మనకు 4 మార్కుల క్వశ్చన్స్. ఇది రన్నింగ్ క్వశ్చన్ 14 క్వశ్చన్ కూడా. ఇది ఏమి ఇచ్చిండు, ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పట్టడానికి గాలి నీరు అవసరమని చూపు ప్రయోగం రాయమన్నాడు. ఇది రన్నింగ్ క్వశ్చనే కాబట్టి మనకు ఇది విద్యార్థి రాయగలుగుతారు. అట్లనే విద్యుత్తు నిరోధం వివిధ పదార్థాలపై అంటే పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది అన్నటువంటిది ఇది కూడా మనకు బుక్లో ఉన్నది క్వశ్చన్ కాబట్టి ఈ రెండు కూడా ఏదైనా కూడా విద్యార్థి రాయగలుగుతాడు. అట్లనే ఇంద్రధనస్సు ఏర్పడటానికి కూడా ఇది మనకు రన్నింగ్ క్వశ్చన్ కాబట్టి ఇది కూడా రాయగలుగుతాడు. ఇండక్షన్ స్టవ్ కూడా ఇది మనకు బుక్లో ఉంది కాబట్టి రాయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
మనకు ఇది ఒకటి ప్రాబ్లం ఇచ్చింది, మరి విద్యార్థులు దృష్టిలో పెట్టుకుంటే అది చేయకపోవచ్చు. ఇక ఈ క్వశ్చన్ అయనీకరణ శక్మము ఏ అంశాలపై ఆధారపడుతున్న క్వశ్చన్ చూసినట్టయితే ఇది ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చిన క్వశ్చనే. ఇది కూడా మరి విద్యార్థులు నేర్చుకొని రాసి ఉండవచ్చు. ఇక ఇక్కడ చూసినట్టయితే 17వ క్వశ్చన్ చూసినట్టయితే 17వ క్వశ్చన్ ఇవి మనకు పట్టిక సమాచారం కింద ఇచ్చిండు. ఇక్కడ ఆవర్తనం ఇచ్చిండు -1.25 ఇచ్చిండు అనే సమాచారం ఆధారంగా చేసుకొని క్రింది ప్రశ్నకు సమాధానాన్ని రాయమన్నాడు. ఇది ఏ దర్పణం వలన ఏర్పడుతుంది? ఇక్కడ ఏ దర్పణం అంటే మనకు దర్పణాలలో పుటాకార దర్పణం వలన ఏర్పడుతుంది. ఇది పుటాకార దర్పణము. ఈ పుటాకార దర్పణంలోనే మనకు ఏర్పడుతుంది. ఇక్కడ మనకు F ఉంటుంది, ఇక్కడ C ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ మనకు ఇక్కడ వస్తువు పెట్టినప్పుడు ఇక్కడ ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఏముంటుందంటే ఇక్కడ వస్తువు ఒకవేళ పెట్టినట్టయితే మనకు అప్పుడు ఏముంటుందంటే కరెక్ట్ m = -1 ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ పెట్టిన కొద్దీ ఈ విలువ ఇక్కడ మనకు పెరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ వస్తువు ఉండొచ్చు అంటే ఎఫ్సీల మధ్య వస్తువు ఉండొచ్చు అని రాయాలి. అంటే ఇక్కడ ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ దర్పణం అంటే పుటాకార దర్పణం అని రాస్తే మనకు మార్క్ వచ్చేస్తుంది. ఈ ప్రతిబింబ లక్షణం అంటే ఇక్కడ వస్తువు పెట్టినప్పుడు మనకు ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు 2-3 రాస్తే సరిపోతుంది. వస్తువు పొడవు 2 సెంటీమీటర్లైన ప్రతిబింబ పొడవు అంటున్నాడు. ఇక్కడ వస్తువు పొడవు 2 సెంటీమీటర్లు ఇచ్చిండు. అంటే మనకు ఈ ఆవర్తనం నుంచి మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆవర్తనం ఎంత ఇచ్చిండు మనకు, దీనికి 1.25 ఇచ్చిండు, -1.25 ఇచ్చిండు. ఇక్కడ మనకు ఆ సూత్రంలో అప్లై చేస్తే వస్తువు యొక్క ఏమంటుండు ప్రతిబింబము పొడవు అన్నాడు. ప్రతిబింబం పొడవు అంటే మనకు మీద ఉంటుంది కాబట్టి ఇది కింద 2, ఇది డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2.50 వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రధాన అక్షంపై వస్తువు ఎక్కడ ఉంది? ప్రధాన అక్షంపై వస్తువు ఎక్కడ ఉందంటే ఎఫ్సీల మధ్య ఉంది. ఇది కూడా మనకు సింపుల్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ క్వశ్చను ఇక్కడ కర్బన సమ్మేళనాలు ఇచ్చిండు, ఇక్కడ పట్టిక ఇచ్చిండు. దాన్ని బట్టి ఇక్కడ మనకు క్వశ్చన్స్ రాయమన్నాడు. ఆల్కేన్ల సాధారణ ఫార్ములా. ఆల్కేన్ల సాధారణ ఫార్ములా అంటే మనకు ఇక్కడ పట్టిక లేదు, కానీ విద్యార్థికి తెలిసి ఉంటుంది. ఇది ఆల్కేన్ల సాధారణ ఫార్ములా CnH2n+2 ఉంటుంది. నెక్స్ట్ అసంతృప్త హైడ్రోకార్బన్. అసంతృప్త హైడ్రోకార్బన్ అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇవి 2 మీథేను, ఇవి సంతృప్త హైడ్రోకార్బన్. ఈ మిగిలినవి ఉన్నాయి కదా, ఈ 4 తీసుకొచ్చి సంకేతాలు కానీ పేర్లు కానీ ఇవి 4 తీసుకొచ్చి ఇక్కడ రాస్తే మనకు మార్క్ వచ్చేస్తుంది. ఇక ఆల్కైన్ల సమజాత శ్రేణులు. ఆల్కైన్ల సమజాత శ్రేణి మనకు ఆల్కైన్ల యొక్క ఫార్ములా మనకు CnH2n-2 ఉంటుంది. అంటే CnH2-2 అంటే C2 తీసుకుంటే 2 4 2 పోతే 2 ఉంటుంది, ఇది ఒకటి. ఇంకొకటి C3 తీసుకుంటే 3 2 6 6 2 పోతే 4 ఇట్లా రాయొచ్చు. లేకుంటే ఈ లాస్ట్కున్న 2 తీసుకొచ్చి కూడా ఈ 2 తీసుకొచ్చి రాస్తే కూడా మనకి ఇక్కడ మార్క్ వచ్చింది. ఇట్లా రాసుకుంటూ పోవాలి, లేకుంటే ఈ 2 రాసిన కూడా మార్క్ వచ్చేస్తుంది. ఇక మిగతా క్వశ్చన్ ఎక్సేన్. ఇది ఎక్సేన్ యొక్క సాంకేతం అన్నాడు. ఇక్కడ మనకేముంది ఎక్సైన్ ఉంది, ఇదేమంటుండు ఎక్సేన్ అన్నాడు. ఎక్సేన్ కాబట్టి 6 కార్బన్లు అంటే C6 వస్తుంది. తర్వాత హెచ్లు ఏముంటాయి 6 12కు 2 కలపాలి అంటే 14. ఈ విధంగా రాస్తే మార్క్ వచ్చేస్తుంది. ఇవి మనకు సమాచారం కింద మనకు 4 క్వశ్చన్స్ కూడా ఇందులో తీసుకుని ఈ దాంట్లో తీసుకున్న ఈజీగానే ఉన్నాయి, ఇందులో తీసుకున్న కూడా ఈజీగా ఉన్నాయి. ఈ విధంగా రాస్తే మనకు 4కి 4 మార్కులు రావడం అటువంటిది జరుగుతుంది. ఇది పేపర్ విశ్లేషణ. మళ్ళీ మనము పేపర్కు మనకు దీని యొక్క కీ పేపర్ ఇస్తారు. కీ పేపర్ ఇచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం.